హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పికిల్ పడుతున్నానండి. మా ఫ్రెండ్ ఒక 2 kgs తెచ్చిందండి, తను పట్టమన్నారు. నేను అందుకే ఈరోజు ట్రై చేస్తున్నాను. మనము కావాలనుకుంటే మామిడికాయ చికెన్ పికిల్ కూడా చేసుకోవచ్చు అండి. అలాగే గోంగూర చికెన్ పికిల్ చేసుకోవచ్చు, మెంతికూర చికెన్ పికిల్ చేసుకోవచ్చు. అలాగే ఈ చికెన్ పికిల్ కూడా సపరేట్గా మళ్ళీ మనం వేరే ఎక్స్ట్రా మసాలాస్తో కూడా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఈ చికెన్ పికిల్ రెసిపీ ఈ స్టైల్లో చూపిస్తున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చెక్క, లవంగ, ఇలాచి, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, నూనె, కారం, సాల్ట్, చికెన్, నిమ్మకాయలు. రసం వచ్చేవి తీసుకోండి. పెద్ద సైజు అయితే 15, చిన్న సైజు అయితే 20 తీసుకోండి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనం పెట్టుకున్న స్పైసెస్ అన్నీ ఒకటి దోరగా వేయించుకొని సపరేట్గా ఇవన్నీ కలిపి పొడి చేసుకోవాలి. ఇవన్నీ సన్నని సెగ మీద లైట్గా మాడిపోకుండా వేయించుకోవాలి. ఒకటి వేయించుకున్న తర్వాత సపరేట్గానే పౌడర్ కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కొరకు మనం స్పైసెస్ అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం వేసుకొని చికెన్ కలిపేసి 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. ఈ స్పైసెస్తో పాటు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నది 1/2 అవర్ అయింది కదండి. ఇప్పుడు మనము ఒక స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక మనము ఈ చికెన్ అంతా రోస్ట్గా వేయించుకోవాలి. ఇలా చికెన్ అంతా కొంచెంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు చికెన్ పికిల్కి తయారీ విధానం కూడా చూసేద్దాం. మనం ముందుగా ఇవన్నీ స్పైసెస్ పౌడర్ చేసుకున్నాం కదా, మీకు గ్రామ్స్ లెక్కన మెన్షన్ చేసాం కదా. స్పూన్స్ ప్రకారం అయితే జీలకర్ర ఒక 4 స్పూన్లు వేసుకుంటే, ఆవు పిండి ఒక 2 స్పూన్లు, మెంతిపిండి 1 స్పూను, అలాగే చెక్క లవంగాలు అన్నీ కూడాను 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము సాల్ట్, కారం కూడా వేసుకొని కలుపుకోవాలి.
మిక్స్ చేసుకున్న తర్వాత మనము వెల్లుల్లి కూడాను ఇలాగా మిక్సీ పట్టుకొని దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇదంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా కలిసే వరకు ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మనం తిప్పుకోవాలండి. నేను ఇక్కడ కారము కొంచెం వేసాను, సరిపోతుందో లేదని ఇప్పుడు మొత్తం ఉన్నది కూడా వేసేసాను అనమాట. మొత్తం కలిపి 200 గ్రామ్స్ అండి 2 kgsకి. లాస్ట్న మనము ఇలాచీ పౌడర్ లాస్ట్న వేసుకుంటే మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకే నేను లాస్ట్న ఈ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత క్లైమాక్స్లో అసలు ఉందండి నిమ్మరసం మనం యాడ్ చేసుకోవాలి. ఈ పికిల్ని 24 అవర్స్ పక్కన పెట్టేద్దాం. పచ్చడి పట్టి 24 అవర్స్ అయిందండి. ఎలా ఉందో చూద్దాం రండి. ఇదిగోండి, నిన్న ఆయిల్ ఇదంతా ఫుల్గా కనబడింది కదా, చాలా ఎక్కువ అయిపోయింది ఆయిల్ అనుకున్నాం కదా, కానీ చూసారా మొత్తం పీల్చేసింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనము ఆయిల్ కలుపుకోవచ్చండి. సాల్ట్ కారం అన్నీ సరిపోయాయి, ఒక ఆయిల్ తక్కువైంది. ఆయిల్ ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను. ఇది మరగబెట్టి కొంచెం చల్లార్చిన ఆయిల్ అండి, పచ్చిది వేయకూడదు. మరగబెట్టుకొని ఆయిల్ ఏమన్నా తగ్గింది అనిపిస్తే మరగబెట్టి చల్లార్చుకొని వేయాలి. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి పార్సిల్ కూడా చేసేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇది ఈ డబ్బాలో వేసేస్తున్నాను నేను.